నేను ఇవాళ మీ అందరికీ ఒక కథ చెప్తాను. ఈ కథ ఎలా ఉందో చివర్లో మీరే కామెంట్ చేయండి. బోలి ఒక చిన్న పిల్ల. తనకు చిన్నప్పుడే మసూచి వచ్చి తన మొహం నిండా మచ్చలు ఏర్పడి ఉంటాయి. బోలి వాళ్ళ నాన్న రామ్లాల్ ఆ ఊరి పెద్ద. బోలి వాళ్ళకి 7వ సంతానం. చిన్నప్పుడు ఉయ్యాలలో ఉన్నప్పుడే బోలి పాపం కింద పడిపోయి తన తలకి బలమైన గాయం తగిలి తన మాటలు తడబడుతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ బోలితో ఆడుకునేవారు కాదు. బయటి పిల్లలు కూడా బోలిని ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. దీనివల్ల బోలి ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. బోలి వాళ్ళ నాన్నకి బోలి అంటే చాలా ఇష్టం. కానీ బోలి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. ఇదే సమయంలో ఆ ఊర్లో ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఒక స్కూల్ని నిర్మించింటారు. దాని ఓపెనింగ్కి వచ్చిన తహసీల్దారు ఇలా అంటాడు, రామ్లాల్, నువ్వు ఊరి పెద్దవి, నిన్ను ఆదర్శంగా తీసుకొని వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఆడపిల్లలను ఈ స్కూల్లో చేర్చాలి అని అంటూ నువ్వు కూడా మీ ఆడపిల్లల్ని ఈ స్కూల్లో చేర్చు అని అంటాడనమాట. రామ్లాల్ సరే అని తహసీల్దార్కి చెప్పి ఇదే మాట వచ్చి ఇంటికి వాళ్ళ భార్యతో చెప్తాడు. అప్పుడు వారి భార్య, నేను ఒప్పుకోను, మన కూతుళ్లను స్కూల్కి పంపిస్తే రేపు వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు? సరే, ఒక పని చేయండి, మీరు బోలిని స్కూల్కి పంపించండి. బోలికి ఎలాగో పెళ్ళవుతుందని నాకు ఉద్దేశం లేదు. కనీసం బడికి వెళ్తేనైనా బోడి బాగుపడుతుందేమో, కనీసం ఆ ట్రై చేద్దాము అని అనుకొని బోలిని బడికి పంపించాలని నిర్ణయించుకుంటారు. ఎప్పుడూ మాసిపోయి చినిగిపోయి బట్టలు వేసుకున్న బోలిని ఆ రోజు మాత్రం మంచి బట్టలు వేసి తన చేతికి ఒక బ్యాగ్ ఇచ్చి స్కూల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇదంతా గమనించిన బోలి, నన్ను వీళ్ళు ఏదో మంచి చోటుకే తీసుకెళ్తున్నారేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. బోలి వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఒక మూలన కూర్చుంటుంది. ఆ మూలన ఒక ఆవు దూడ బొమ్మ చూసి, ఇది అచ్చు మా ఇంటిలోని లక్ష్మి ఆవులాగానే ఉందే అని అనుకుంటూ దాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. బోలిని గమనించిన టీచర్ బోలిని లేపి, ఏ అమ్మాయి, నీ పేరేంటి అని అడుగుతుంది. అది విన్న బోలి భయపడి, నా పేరు బో 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 అని అంటుంటే పిల్లలందరూ బోలిని చూసి నవ్వేస్తారు. బోలికి చాలా ఏడుపు వస్తుంది. మళ్ళీ ఆ మూలకే వెళ్ళి కూర్చుంటుంది. బోలి గంట మోగినా కూడా అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదు. ఇంతలో వాళ్ళ టీచర్ వచ్చి బోలిని ఎత్తి మీద మెత్తగా చేవేస్తుంది. ఎవరా అని బోలి చూస్తే అది వాళ్ళ టీచర్. నీ పేరేంటమ్మాయి అని వాళ్ళ టీచర్ అడుగుతుంది. నా పేరు బో బో అని పేరు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వాళ్ళ టీచర్, సగం దూరం వచ్చేసావు, నీ పేరేంటో చెప్పు అంటే, నా పేరు బోలి అని గట్టిగా చెప్పేస్తుంది. బోలి మనసు ఒక్కసారిగా ప్రశాంతమైనట్టు అనిపిస్తుంది. వాళ్ళ టీచర్, బాగానే మాట్లాడుకుంటున్నావు కదా, నిన్నెందుకు అందరూ బోలి అని పిలుస్తారు? ఇదిగో, నువ్వు ఈ పుస్తకం చదువు, ఇది అయిపోయాక ఇంకొక పుస్తకం ఇస్తాను, అవన్నీ చదివితే నిన్ను ఇంకెవ్వరూ బోలి అని పిలవరు. అలాగే నువ్వు చదువుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు తెలుసా అని చెప్తూ టీచర్కి ఎందుకో బోలి బాగా నచ్చేసింది. బోలికి కూడా టీచర్ నచ్చింది. అప్పటి నుంచి టీచర్ ఏం చెప్తే బోలి అది చేసేది. అలా బోలి బాగా చదవడం మొదలుపెట్టింది. చదువుతూనే ఉంటుంది. వాళ్ళ క్లాస్లో కూడా బోలి ఎప్పుడు చురుకుగా ఉండేది. ఇంతలో ఆ చిన్న స్కూల్ కాస్త హై స్కూల్ లాగా మారిపోతుంది. అలాగే బోలి కూడా 17 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. ఇంతలో బోలి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక మూలన కూర్చొని చదువుతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, ఆ అబ్బాయికి 50 ఏళ్ళ వయసు ఉంటుందోయ్, నా అంత వయసే, కానీ ఏం చేస్తాం, మన బోలికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా, నిజమేనండి, ఎలాగో అతనికి చాలా డబ్బులు ఉన్నాయి, మంచి నగలు, మంచి పేరు ఊరిలో ఉంది, మన బోలిని బాగా చూసుకుంటారు వాళ్ళు, మనం వాళ్ళని నమ్మచ్చు అని వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు బోలికి అర్థమవుతుంది, వీళ్ళు నాకు పెళ్లి చేసేస్తున్నారు అని. కానీ బోలి ఏమాత్రం అడ్డు చెప్పదు. సరే అని ఒప్పేసుకుంటుంది. ఎందుకో బోలి మనసు చాలా కలవరపడుతూ ఉంటుంది. కానీ ఏం చేద్దాం. ఇంతలో బోలి పెళ్లి రోజు వచ్చేసింది. బోలి రెడీ అవుతూ ఉంటుంది. బయట
ఆ పెళ్ళికొడుకు మేళాలతో తాళాలతో వాళ్ళ బంధుమిత్రులతో అందరితో వస్తుంటారు. ఆ వైభోగాన్ని చూసి బోలి కుటుంబ సభ్యులు ఊర్లో వాళ్ళందరూ ముక్కున వేలేసుకుంటారు. అసలు బోలి పెళ్ళి ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? ఎంత వైభవంగా ఉందో చూడండి. మన పెళ్ళిళ్ళు కూడా ఇలా ఎప్పుడు జరిగిండవు కదా అని అనుకుంటూ ఉంటారు. పెళ్లి మండపంకి వచ్చి దండలు మార్చుకునే సమయంలో ఆ ముసలాయన బోలి ముఖం చూసి, ఏంటి ఈ అమ్మాయి ముఖం ఇలా ఉంది, చూడండి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీరు నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని పెళ్లి మండపం మధ్యలో లేచి వాళ్ళ నాన్నని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న తలగొట్టేసినట్టయి, మీరు ఇలా చేయకండి, మా పరువు మర్యాదలు గంగలో కలుస్తాయి, మీరు దయచేసి కూర్చోండి, మీరు అడిగినంత డబ్బులు నేను ఇస్తాను అని అంటూ బ్రతిమాలుతుంటాడు. అది చూసి బోలికి మొదట్లో చాలా బాధేస్తుంది. తర్వాత కోపం వచ్చి ఆ మండపం నుంచి లేచి తన మెడలో ఉన్న ఆ పూలమాలను తీసి మంటల్లో వేస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇది మన బోలియేనా అని అందరూ చూస్తూ ఉంటారు. బోలి నేను ఈ పెళ్ళి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడు ఒక ముసలావిడ, ఏ అమ్మాయి బోలి, నీకేం తెలుసు, నువ్వు అసలు నోట్లో నాలుక లేని పిల్లవి, పిచ్చిదానివి అనుకుంటే నువ్వు ఇలా చేస్తావా, మీ నాన్న పరువు ఏం కావాలి అని గట్టిగా అడుస్తూ ఉంటుంది. అప్పుడు బోలి కోపం వచ్చి, అవును నాకు మాటలు రావనే కదా నన్ను పెళ్లి చేసేస్తున్నారు ఈ ముసలాయనకిచ్చి, ఇప్పుడు ఈ మాటలు రాని పిల్ల మాట్లాడుతుంది వినండి, నేను ఈ పెళ్ళి చేసుకోను, మీ పరువు మర్యాదలు గౌరవం ఇచ్చే నేను ఈ పెళ్ళి చేసుకుంటాను అన్నాను. కానీ అతడు మా నాన్నకు అసలు ఏమాత్రం విలువనివ్వట్లేదు, అలాంటిది అతనితో నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అంటూ, నేను చేసుకోను కాక చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. అది విన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటారు. వాళ్ళ నాన్న నుండి, ఎలా బోలి ఇలా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ భవిష్యత్ ఏమవుతుంది, నువ్వు అలా ఎలా అంటావు, మన పరువు ఏం కావాలి అని అంటుంటే బోలి ఉండి, మీరేం బాధపడకండి నాన్న, నేను ఇదే హై స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాను, నేను కూడా మా టీచర్ లాగానే ఎంతోమంది విద్యార్థులకి భవిష్యత్తులో ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో చెప్తాను అని చూస్తూ వాళ్ళ టీచర్ వంక చూస్తుంది. వాళ్ళ టీచర్ కళ్ళల్లో ఏదో మెరుపు, తన విద్యార్థి ఇంత గొప్ప స్థానం వచ్చింది, తన కాళ్ళ మీద తను నిలబడింది అని ఎంతో ఆనందపడుతుంటుంది. బోలి కూడా వాళ్ళ టీచర్ దగ్గరకు వచ్చి, మీరు చెప్పినవే కదా టీచర్, మీరు ఎప్పుడూ అంటుంటారు కదా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని, ఈరోజు అది జరుగుతుంది అని నవ్వుతూ చెప్తుంటుంది. చివరికి బోలి అదే హై స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి విద్యార్థులకు తన పిల్లలకు అందరికీ పాఠాలు చెప్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇలా మనం కూడా బోలిలాగా మనలో చాలా ధైర్యం ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి.